ఇంకా ఇంత జర్నీలో ఓకే ఫస్ట్ డైరెక్షన్ రావడం సక్సెస్ అవడం అనేది నిజంగా గొప్ప విషయం. అంటే ఈ జర్నీలో ఎక్కడన్నా ఇన్సల్ట్స్ కానీ ఎక్కడన్నా ఇబ్బందులు కానీ డిస్టర్బెన్స్లు కానీ డిఫికల్టీస్ ఎలా ఈ జర్నీ? ఇన్సల్ట్స్ అంటే ఈ 9 years నేను చెప్పినట్టు మన ఆడియోలో కూడా చెప్పినట్టు 9 yearsలో స్మూత్గా ఎప్పుడు వెళ్ళలేదండి. నేను వచ్చిన రోడ్డు స్మూత్గా అనేది ఎక్కడా లేదు. అంటే ఒక ఇంగ్లీష్లో ఏదో ఉంటుంది కూడా ఒక లైన్ లాంటి, అంటే అందమైన లొకేషన్స్కి వెళ్ళేవన్నీ కూడా రోడ్లన్నీ కూడా గతుకులుగానే ఉంటాయి అని ఎక్కడో చదివాను. సో ఈ 9 years నాకు అలాంటి దాంట్లోనే వచ్చాను. అంటే చాలాసార్లు తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి అనేది చాలా ఇన్సిడెంట్స్ వచ్చాయి నాకు, వెళ్ళిపోవాలి అనేది. అంటే ఇద్దరు మా ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, చాలామంది నుంచి కూడా నువ్వు ఎంఎస్సీ అయిపోయి గోల్డ్ మెడల్ అయ్యింది నీకన్నా పిచ్ అయ్యంట్రా ఇలాంటిది, ఎందుకు సినిమా ఫీల్డ్ ఎవరో తెలియదు అసలు అక్కడ నీకు, ఇలాంటివి మళ్ళీ వెళ్ళిపోవాలా ఉండాలా ఇక్కడ, ఇలాంటివి చాలా ఫేస్ చేశాను. ఫేస్ చేసిన తర్వాత కూడా ఇలా ఉన్నానంటే బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అంటే ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని సినిమాలు చేసినా ఇదే మాట. అంటే ఎలాంటి ఒక ఇన్సిడెంట్ చెప్పండి, ఏదైనా ఇన్సల్ట్ కావచ్చు. ఇన్సల్ట్ అనేది ఎక్కడ లేదండి. మీరు డిప్రెషన్కి వెళ్ళిన సందర్భాలు కావచ్చు. మేజర్ అంటే మనిషి సర్వైవ్ అవ్వాలంటే మనీ ప్రాబ్లం, మనీయే ప్రాబ్లం. సో ఆ మనీ అనేది ఇక్కడ నా నుంచి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు. సో నేను ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే నాకు మనీ కావాలి, ఆ సపోర్ట్ కావాలి. అలాగే ఫ్యామిలీకి కొంత సపోర్ట్ ఇవ్వాలి నేను. సో మేజర్ దానివల్లే ప్రాబ్లం తప్ప మేజర్ ఇన్సల్టింగ్ అట్లా ఏం లేదు. అదే అండ్ ఈ జర్నీలో ఈ జత కలిసే రిజల్ట్ కాకుండా ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? సినిమానే హ్యాపీ అండి. సినిమా రావడమే హ్యాపీ. సినిమా రావటము, సినిమా సక్సెస్ అవడమే హ్యాపీ. అంటే ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయ్యాము, డైరెక్టర్ అవ్వాలి అనేది రీచ్ అయ్యాము, అది సక్సెస్ఫుల్గా పడింది ఫస్ట్. ఓకే, బిగినింగ్ ఏదో ఈ సినిమా అనుకున్న కాన్సెప్ట్ చిన్న బడ్జెట్ కాబట్టి ఏదో కాన్సెప్ట్ ఇస్తారు. అసలు మెయిన్ గోల్ ఏంటి, ఎలాంటి సినిమా తీయాలని, ఎలా ఫర్దర్గా మీరు ఎలా ఉండాలనుకోని, ఏ టైప్ ఆఫ్ డైరెక్టర్గా ఉండాలని? అంటే నాకు అన్ని జానర్స్లో చేయటం ఇష్టం అండి. అంటే హర్రర్ థ్రిల్లర్ నేను బేసిక్గా టచ్ చేయను, అంటే నాకు పర్సనల్గా అంత ఇష్టం ఉండదు. మిగతా ఏ జానర్ అయినా సినిమా చేయగలన కాన్ఫిడెన్స్ నాకుంది. సో అంటే ఒక్క జానర్కి స్టిక్ అవుట్ ఇస్తున్నారు. రాము గారి లాగా అన్ని లవ్ స్టోరీస్ ఇలా అన్నీ చేయాలని ఇష్టం నాకు. సో అంటే రాకేష్ నుంచి ఒక మూవీ వస్తుందంటే వెళ్ళి చూడొచ్చు మనం అనేది ఒక ఆడియన్స్, సెట్ ఆఫ్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకోవాలి. అది నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ సినిమా తీయబోతున్నారు? నెక్స్ట్ జరుగుతున్నాయండి 2-3. అంటే కూల్ లవ్ స్టోరీ అవ్వచ్చు, కొంచెం లైట్ యాక్షన్, 2 ఉన్నాయి. ఏదనేది చెప్పలేము. ఓకే, ఈ సినిమాలకి రావడానికి అసలు చెప్పారు కారణం, కానీ ఇంకా బలమైన కారణం ఏదో ఉందని విన్నాను నేను. ఓకే, యాక్చువల్గా పీజీ నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాము రామ్కో సిమెంట్స్ దాంట్లో. చేస్తున్నప్పుడు ఒక రోజు లంచ్ టైంలో గార్డెన్లో కూర్చొని ఉన్నాం అందరూ, మా బ్యాచ్ ఒక 4-5 కూర్చున్నప్పుడు మా మధ్యలో ఒక బాగా డస్ట్ పట్టేసి చిరిగిపోయి ఉన్న ఒక సండే బుక్ ఒకటి వచ్చింది అనమాట. ఒక బుక్, ఒక కవర్ పేపర్ ఏదో కనిపిస్తుంది దాని మీద. అందులో ఒక కళ్ళు బొమ్మ వేసేసి డ్రాప్స్ కారుతున్నట్టు ఒక బొమ్మ ఏదో ఉంది, పెయింటింగ్ లాంటి. అది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు టచ్ చేయట్లేదు. నాకు ఆ థీమ్ నచ్చి తీసుకున్నాను, బాగా మురికి పట్టేసింది అనమాట. తీసి చూస్తే అది ఈనాడు సండే బుక్ అనమాట. అది దాంట్లో ఏంటి బొమ్మ అనేది దాన్ని తిప్పితే దాని మీద ఒక ఆర్టికల్ ఉందన్నమాట, డిప్రెషన్ గురించి ఒక ఆర్టికల్ ఉంది. దాంట్లో అక్కడ డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే, మనలో చాలామందికి ఏదో సాధించాలి, ఏదో రీచ్ అవ్వాలి అనేది చాలామందికి ఉంటుంది. బట్ వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా చాలామంది అటువైపు వెళ్ళలేరు. 90% పీపుల్ కాంప్రమైజ్ అయిపోయి వేరే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ టార్గెట్స్కి, వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ ఇష్టాలకి వ్యతిరేకంగా కుటుంబం కోసమో లేకపోతే ఇంకా వేరే రీజన్స్ వల్ల వేరే అవేగా బతుకుతూ ఉంటారు అన్నమాట. కేవలం 10% మాత్రమే వాళ్ళు అనుకున్న దానికోసం కష్టపడి ట్రై చేసి ముందుకెళ్ళే వాళ్ళు 10% మాత్రమే అనేసి దాంట్లో ఈ 90% గురించి డిస్కస్ చేస్తూ రాశాడు. దాంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ రాశాడు అనమాట. ఇప్పుడు ఎవరికో ఒక పెయింటర్కి ఎవరికో ఒక పెయింటర్ అవ్వాలని ఒక ఇష్టం. సో అతను వాళ్ళ ఫ్యామిలీ కోసం జాబ్లోకి మారిపోయాడు. సో అక్కడున్న వర్క్ ప్రెషర్స్ వీటి వల్ల పెయింటింగ్ అనేది అసలు మర్చిపోతున్నాడు. సో ఈ వర్క్ ప్రెషర్స్లో తనకి ఇష్టం లేని పని అది, అంటే సర్వైవల్ కోసం చేస్తున్నాడు కానీ పర్సనల్గా సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. సో దాంట్లో వర్క్ ప్రెషర్ వల్ల అక్కడ సర్వైవ్ అవ్వలేదు.
తనకిష్టమైన పెయింటింగ్ వదిలేసి ఒకనొక స్టేజ్లో వచ్చేసరికి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడల్ టెండెన్సీ పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో మీకు నచ్చిన దానిలో ఉండడానికి ట్రై చేయండి అనేది ఆ ఆర్టికల్ సారాంశం. సో అది బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో రేపొద్దు నేను ఇలా అవ్వకూడదు, నేను ఖచ్చితంగా 10లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. ఓకే, ఎప్పటి సంగతి ఇది? ఎన్ని సంవత్సరాల కింద? 2006 ఫిబ్రవరి. ఓకే, సో అప్పుడు ఏంటి మానేస్తారా? అప్పుడు జాబ్ కదా? లేదు, నాది పీజీ అయిపోతుంది, ఫైనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాను కంపెనీలో. ఓకే ఓకే, ఫైనల్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, దాని జరుగుతున్నప్పుడు డిస్కషన్. సో అప్పటి వరకు ఏంటంటే పీజీలో ఉన్నప్పుడు కూడా ఓకే కొన్ని సంవత్సరాలు జాబ్ చేద్దాము, తర్వాత అప్పుడు వెళ్ళొచ్చులే, అంటే హ్యాపీగా సెటిల్ అయిపోయి అప్పుడు వెళ్ళొచ్చులే అనేసి అనుకునేవాడిని. ఆ ఇన్స్టెంట్ బలంగా మార్చేసి లేదు ముందు ఇదే ట్రై చేయాలని డిసైడ్ అయిపోయాను. అంటే ఓకే, సినిమాని ఫిక్స్ అవ్వడానికి కారణం ఏంటి? ఓకే, అప్పుడు అనుకున్నారు దీంట్లో నేను సినిమా అన్నది ఆలోచన రావడం, సినిమాలోకి వెళ్ళాలి అన్నది నేను డిగ్రీలోనే అనుకున్నాను. డిగ్రీ చదువుతున్నప్పుడే డైరెక్టర్ అవ్వాలి అనేది అప్పుడే ఫిక్స్ అయిపోయాను. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఉన్నది ప్యాషన్ ఉన్నది, ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాను అనేది నాకు తెలిసింది. ఇప్పుడు వస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, అసోసియేట్స్ కావచ్చు, చాలా మంది ఓకే వర్క్ చేస్తున్నారు, సినిమాల ఛాన్స్ రాక కొంతమంది వచ్చి, కొంతమంది రకరకాల కష్టాలు పడుతున్నారు. అసలు ఏంటి అది, ఎక్కడ వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఏంటంటే, ఏదో జస్ట్ సర్వైవల్ కోసం జాయిన్ అవుతున్నారా? ఎక్స్పీరియన్స్, మీ అనుభవం చెప్పండి, ఎక్కడ వీళ్ళు? అంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ అనేది పెరిగిపోయాయి. షార్ట్ ఫిల్మ్స్ తీసేస్తే అంటే మంచి నాలెడ్జ్ వచ్చేసింది, సినిమా వెళ్ళిపోవచ్చు అనేది. షార్ట్ ఫిల్మ్ వేరు, సినిమా వేరు. అవును, అది చాలా మంది తెలియకుండా బోల్తా పడుతున్నారు. అంటే మేము షార్ట్ ఫిల్మ్ తీసాము, ఓకే మేము సినిమా నాలెడ్జ్ ఉందని. షార్ట్ ఫిల్మ్ ఎంత ఉంటే సినిమా ఇంత ఉంది. సో ఇంత నాలెడ్జ్ లేకుండా అంటే ఓకే, అంటే టెక్నికల్గా నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఆన్ సెట్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం. అది ఏదర్ ఒక్క సినిమా అయినా సరే పర్ఫెక్ట్గా ఫస్ట్ నుంచి ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ అంటే పేపర్ మీద పెన్ను పెట్టిన దగ్గర నుంచి ఫైనల్ వెళ్ళిపోయిన వరకు అట్లీస్ట్ ఒక్క సినిమాకైనా కంప్లీట్ అబ్జర్వేషన్ చేస్తే ఎవ్వరు ఫెయిల్ అవ్వరు. చాలా మంది ఏంటంటే అవసరం లేదు, చాలా సినిమాలు చూస్తున్నాం కదా, షార్ట్ ఫిల్మ్ తీసాం కదా, ఈ ఎక్స్పీరియన్స్ సరిపోద్ది కదా అని ఆలోచనతో చాలా మంది అంటే వెళ్తున్నారని తెలిసింది. సో దానికంటే అట్లీస్ట్ ఒక్క సినిమా అయినా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వర్క్ చేస్తాను. ఓకే, నేను అనేది సినిమా షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళ గురించి కాదు, సినిమా చేసి అసిస్టెంట్ డైరెక్టర్ చేసి అసోటిగా చేసి ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు? మేబీ కథలు అప్రోచ్ అవడంలో కానీ, లేదంటే ఒక రైట్ పర్సన్కి వేరే కథ చెప్పడం కానీ, ఒక అంటే మంచి కథని వేరే అంటే దాన్ని అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర చెప్పడం కానీ అలా ఫెయిల్ అవుతున్నాయి. అంటే ఒక ప్రొడ్యూసర్ని నమ్మటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొత్త డైరెక్టర్ని ఒక ప్రొడ్యూసర్ నమ్మటం, ఒక హీరో నమ్మటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి దొరికిపోయాడు, అందరికి అలా దొరకద్దు, అందరికి అలా దొరకాలి. ప్లస్ పక్కనే హీరో ఉన్నాడు, అశ్విన్ లాంటి మంచోడు అందరికి దొరకాలిగా. అది అంటే ఒక రకంగా అదృష్టం అనుకోవాలి. అంటే నేను అప్పటికే తిరుగుతున్నాను ట్రయల్స్ లో, సో అనుకోకుండా నరేష్ రావటము నాకు చాలా, అంటే నేను ఎక్కడో ఉన్నోడిని మెట్లు ఎక్కి వెళ్దాం అనుకున్నాను, ఒక లిఫ్ట్ తీసుకొచ్చి లిఫ్ట్ ఆగింది ఎక్కువ అనేసి ఎక్కించినట్టు ఉంది అనమాట. అలా సపోర్ట్. మీ ఫ్యూచర్లో మంచి హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటే ఏ హీరోని సెలెక్ట్ చేసుకుంటారు? నన్ను మీ గోల్, మీ కోరిక ఏదో ఉంటుందిగా? మహేష్ బాబు. ఓకే, మహేష్, బన్నీ, నాకు వాళ్ళు ముగ్గురు ఇష్టం. ఎన్టీఆర్, బన్నీ, మహేష్. అందరు ఫ్యాన్స్ సాటిస్ఫై చేశారు? నేను అందరి ఫ్యాన్స్ అని కాదండి, అందరి సినిమాలు చూస్తాను, నేను అందరిది ఎంజాయ్ చేస్తాను నేను. ఓకే, భరత్, డాన్సర్ భరత్ తో మీకు అంతకుముందే పరిచయం ఉందా, అంత సినిమాలో పరిచయం? లేదండి, సినిమాలోనే పరిచయం. కవాలి సెటప్, ఎవరన్నా ముస్లిం ఆ లుక్ ఉన్నది మంచి పెర్ఫామ్ చేయగలిగిన ఆర్టిస్ట్ కావాలని చూస్తున్నప్పుడు అది వీళ్ళ టీం నుంచి సపోర్ట్ వచ్చింది, ఓంకర్ గారి సజెషన్ అది. సో భరత్ అని మా ఆటలో చేశాను. అంటే ఆటలో నేను భరత్ను చూసాను, టీవీలో చూసాను, కానీ బయట ఎప్పుడు కలవలేదు. తను వచ్చినప్పుడు చాలా ఫ్రెండ్లీగా చేశాను, 2 days వర్క్ కూడా. సో అలా సడన్ గా వెళ్ళిపోవడం అనేది మాకు కొంచెం డైజెస్ట్ అవ్వలేదు. అది లాస్ట్ షాట్ ఇలా సెల్యూట్ కొట్టేది ఆల్రెడీ దాంట్లో ఎండ్ పాయింట్ అదేనా, లేకపోతే సినిమాలో కరెక్ట్ మళ్ళీ ఎడిటింగ్? లేదండి, ఫస్ట్ నుంచి అది. అంటే దానికి సింక్ అయినట్టుగా ఉంది అది. అంటే ఇంకా సెలవు అన్న అది, అంటే తనతో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అయి ఉంటుంది ఆ షాట్. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్
పోతారా నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆగలేక అవుతున్నా నీకు. Hey, where are the couple? I want to shoot. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamco. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.